మేము దాదాపు 1005 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల పైన డబ్బులు 1050 కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నాం. రోడ్లు వేయటమే కాదు, మీ జీవితాలు కొంత మెరుగవుతాయి, కొంత ట్రాఫిక్ పెరుగుతుంది, కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను ఈ రోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి. అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను, శ్రీ కందుల దుర్గేష్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సంబంధిత జిల్లా అధికారులతోటి, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడున్న యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి, సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి. మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా, 10 డబ్బులు వచ్చేలాగా, కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం. అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతా ఇప్పటికీ 2,25,000 మన కాఫీ తోటలు ఉన్నాయి. ఇంకో పట్టణాలకి జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పోడు పట్టాలు కానీ కలిపి ఇంకొక 1,00,000 పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకున్నాం. దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు, వృక్షాలు కావాలి. అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తుందా అని అడుగుతారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఇక్కడ అంటే నా భయం ఏంటంటే ఒకటి సిల్వర్ ఓక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్, అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది స్థానికమైన చెట్టు కాదు. సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం. కానీ భవిష్యత్తులో కలెక్టర్ గారికి కూడా, మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా, అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా ఫాస్ట్గా తొందరగా ఎదిగా ఏవో ఆలోచించండి. ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు కాఫీ సాగు ఉంటే, కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది, మరింత మనకి యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణానికి, ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది, మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ వేస్తే. అది మన నేటివ్ ప్లాంట్ కాదు. అందుకనే పనస కానీ, మామిడి కానీ, ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి, వీటన్నిటి వృక్షాలు ఏమున్నాయి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో మీ అందరికీ మరోమారు ఇంకా చేస్తారు, ఇంకా బస్తర్లోనూ ఇక్కడంతా ఇంకా మనకి చిల్లంగి అని చేస్తారంట. ఎప్పుడు చిన్నప్పుడు నేను తులసి నవలు చదివాను, కానీ బస్తర్ నుంచి దార్కా వచ్చాడు, కాద్రా వచ్చాడు. నవల్స్లో బాగుంటుంది, కానీ నిజంగా అంటే ఎందుకో ప్రత్యేకించి పోలీస్ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇద్దరు. అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది చెడుపు, చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే, ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే, మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు, చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం, ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీస్ శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన, వారి విన్నపం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని, అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ, అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని, మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు, చిల్లంగి చేశాడు అని సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే, ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది, ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి.
మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల. కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు. బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం, నేను అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసింది, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా. ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసీదళం, తులసి నవల్స్ లాగా బస్తరు అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు, ఇలా చేశారు. ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి. మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం, వికాస్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉన్నత పోలీసు అధికారులు. దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు, ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ, ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు, దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు, వారి యొక్క సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది. లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతుల్లో తీసుకోకండి. గంజాయి పంటను మట్టుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోండి. ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేనేం కోరుకున్నా అంటే పోలీసు అధికారులు కూడా, మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను, ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తాం తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి కొంత అవగాహన కల్పించి